శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రముఖ సంగీత విద్వాంసులు, శ్రీ విద్యోపాసకులు, శ్రీ రాజరాజేశ్వరి దేవి పీఠం, శ్రీ రాజరాజేశ్వరి సంగీత విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ సుసరాపు లక్ష్మీ గణపతి శర్మ గారికి ఎంబీఆర్ మ్యూజిక్ అండ్ ఆర్ట్స్ యూనివర్సిటీ న్యూఢిల్లీ వారు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిన సందర్భంగా వారి ప్రస్థానం గురించి జీవన్ టీవీ అందించే ప్రత్యేక కథనం మీకోసం. వేదమూర్తులైన బ్రహ్మశ్రీ సుసరాపు దుర్గాప్రసాద శర్మ, మహాలక్ష్మి పుణ్య దంపతుల రెండవ సంతానం గణపతి శర్మ. వీరి సోదరులు సుబ్రహ్మణ్య శర్మ గారు కూడా ప్రముఖ మృదంగ విద్వాంసులు, ఆకాశవాణి బి హైగ్రేడ్ విద్వాంసులు. సుసరాపు వారి వంశ పారంపర్యంగా ఆది శంకరాచార్యుల పరంపరలో వస్తున్న శ్రీ విద్యా దక్షిణాచారంలో ఆంధ్ర రాష్ట్రంలోనే పేరు పొందిన గొప్ప గురువులు వీరి తండ్రి గారు. గణపతి శర్మ గారు బాల్యం నుంచే గురువులు మరియు పితృవర్యులు అయిన శ్రీ విద్యానందనాథ బ్రహ్మశ్రీ దుర్గాప్రసాద్ శర్మ గారి దగ్గరే ఓనమాలను, వేద విద్యను మరియు శ్రీ విద్యా రహస్యాలను సుమారు 30 ఏళ్ల పాటు అకుంఠిత దీక్షతో, గురుభక్తితో శ్రీ విద్యోపాసకునిగా, పూర్ణ దీక్షాపరునిగా, వరసుఖానందనాథ దీక్షా నామధేయంతో గణపతి శర్మ గారు తన జన్మను సార్థకం చేసుకున్నారు. ఒక్క వేదోపాసనే కాకుండా నాదోపాసకునిగా కూడా రాణించాలని వారి తల్లిదండ్రుల వాంఛ. అందుకు తగినట్లుగానే శర్మగారు చిన్ననాటి నుంచి కర్ణాటక శాస్త్రీయ సంగీతం మరియు వాయులీనములందు వరద దుర్గరాజు గురువుగారి వద్ద సంగీతం నేర్చుకోవటం జరిగింది. నాటి నుండి శ్రీకాకుళం ప్రాంతంలో పలు ప్రదర్శనలు ఇస్తూ అందరి చేత ప్రశంసలు పొంది వర్ధమాన కళాకారునిగా అభివృద్ధి చెందే దశలో సంగీత శాస్త్రం పైన మరింత అవగాహన పొందటానికై విజయనగరం జిల్లా శ్రీ మహారాజా సంగీత నృత్య కళాశాలలో సర్టిఫికేట్ మరియు డిప్లొమా కోర్సులను, వాయులీనం గాత్రములందు ప్రముఖ వాయులీన విద్వాంసులైన చింతల సన్యాసిరావు గారి దగ్గర తర్ఫీదు పొంది ద్వారం వారి ప్రత్యేక సంప్రదాయ శైలిని ఈ తరంలో ముందుండి నడిపిస్తున్నారు. సంవత్సరంలో గణపతి శర్మ గారు అమ్మవారి అనుగ్రహంతో శ్రీలక్ష్మిని వివాహమాడి అమృతవర్షిణి, కుమార విఘ్నేశ్వర శర్మలను వరప్రసాదంగా పొంది వీరిని కూడా సంగీత, నృత్య, శ్రీ విద్యా రంగాలలో తీర్చిదిద్దుతూ ఒక గురువుగా తన ఔన్నత్యాన్ని చాటి చెప్పుకుంటున్నారు. వారు తమ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను, ఎదురు దెబ్బలను తిని ఎంతో శ్రమకు ఓర్చి భారతదేశం నలుమూలల అనేక ప్రదర్శనలు ఇచ్చి ప్రముఖ సంగీత కళాకారులచే ప్రశంసలు పొంది ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఆ బాలగణపతి రూపమే ఈ గణపతి శర్మ. ఒక్క మాటలో చెప్పాలంటే వేదం, జ్యోతిష్యం, శ్రీ విద్య మరియు సంగీత శాస్త్రాల యందు ఎనలేని ప్రతిభా పాటవాలు ఆయన సొంతం. అందులో కొన్నింటిని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. శిష్యులను తయారు చేశారు.
2002 సంవత్సరంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి పీఠాన్ని ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి తండ్రి గారైన శ్రీ దుర్గా ప్రసాద శర్మ గారి ఆదేశానుసారం రాష్ట్రం నలుమూలల నుంచి వేద పండితులను మరియు శ్రీ విద్యోపాసకులను ఏకీకృతం చేసి పీఠం ప్రతిష్ఠించారు. ఈ పీఠంలో శ్రీ విద్యకు సంబంధించి అనేక శ్రీ విద్యా రహస్యాలను తెలిపే పుస్తకాలను తెలుగులో అచ్చువేయించి శ్రీ విద్యను ప్రాచుర్యంలోకి తీసుకురావాలనే గురువాక్యాన్ని కొంతమంది దాతల సహకారంతో సార్థకం చేశారు. ఈ పీఠంలో శ్రీ విద్యకు సంబంధించి అనేక శ్రీ విద్యా రహస్యాలను తెలిపే పుస్తకాలను తెలుగులో అచ్చువేయించి శ్రీ విద్యను ప్రాచుర్యంలోకి తీసుకురావాలనే గురువాక్యాన్ని కొంతమంది దాతల సహకారంతో సార్థకం చేశారు. గణపతి శర్మ గారి విశేషమైన ఆధ్యాత్మిక కృషి ఫలితంగా సౌరదీక్ష సార్వభౌమ బ్రహ్మశ్రీ సద్గురు వేమకోటి కృష్ణయాజి గారి చేతుల మీదుగా సువర్ణ ఘంటా కంకణాలతో చిన్న వయసులోనే సత్కారాన్ని పొంది అందరి చేత ఔరా అనిపించుకున్నారు. శ్రీకాకుళం పట్టణంలో కొన్ని వేల మంది విద్యార్థులకు శాస్త్రీయ సంగీతంలో వాయులీనం, గాత్రం, కీబోర్డ్ మరియు మృదంగాలలో తీర్చిదిద్దుతున్నారు. అంతేకాకుండా సినీ సంగీతంలో కూడా ప్రముఖ టీవీ ఛానల్స్ నిర్వహిస్తున్న పాడుతా తీయగా, స్వరాభిషేకం, సరిగమప, సూపర్ సింగర్స్ వంటి ప్రతి కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కళాకారుడు ఉంటే అది ఖచ్చితంగా గణపతి శర్మ గారి విద్యార్థి అవ్వటంలో అతిశయోక్తి లేదు. శాస్త్రీయ సంగీతం మరియు భక్తి, లలిత సంగీతాలలో సర్టిఫికేట్, డిప్లొమా కోర్సులకు విద్యార్థులను తీర్చిదిద్ది వారిని ఆకాశవాణిలో కూడా గ్రేడ్లు పొందేటట్లుగా కూడా తర్ఫీదు ఇస్తున్నారు. 25 సంవత్సరాల క్రితమే అప్పటి ఒడిశా ముఖ్యమంత్రి గిరిధర్ గొమాంగో వారి చేతుల మీదుగా సత్కారాన్ని పొందారు. వీరి సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఉగాది పురస్కారం మరియు మహతి పురస్కారాలతో సత్కరించింది. గణపతి శర్మ గారు సంగీతంలో 3 డిప్లొమాలు పూర్తి చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ పట్టాను పొంది ఆకాశవాణిలో కూడా పలు ప్రదర్శనలు ఇచ్చిన గ్రేడ్ కళాకారులు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో పేరు పొందిన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థ అయిన సంప్రదాయం కళా గురుకులంలో సంగీత సంచాలకులుగా కూడా సేవలు అందించారు. టీటీడీ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన నాద నీరాజనంలో పలుమార్లు ప్రదర్శనలు ఇచ్చి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఎంఎం కీరవాణి గారు, కె రాఘవేంద్రరావు గార్ల పర్యవేక్షణలో నిర్వహించిన అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో వీరి విద్యార్థులచే ప్రదర్శనలు ఇప్పించి అనేక మంది సంగీత దర్శకులచే ప్రశంసలను పొందారు. ప్రముఖ సినీ నటులు శ్రీ తనికెళ్ల భరణి గారు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎక్కడ శివతత్వాలను పాడదలిచినా మొట్టమొదటి పిలుపు గణపతి శర్మ గారికే వస్తుంది. అంతలా శివతత్వాన్ని నాదయుతంగా, భావయుక్తంగా అవపాసన పట్టిన గొప్ప వ్యక్తి శ్రీ లక్ష్మీ గణపతి శర్మ. అంతేకాకుండా పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా వారి వద్ద మరియు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ, శ్రీ చినజీయర్ స్వామీజీ, కంచి కామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి వద్ద మరియు పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ వంటి ప్రముఖ పీఠాధిపతుల ఆశీస్సులను, ప్రశంసలను పుష్కలంగా పొందియున్నారు. వీరికి నిత్యం శ్రీ రాజరాజేశ్వరీదేవి కరుణా కటాక్షాలు మెండుగా ఉండాలని సదా దేవుణ్ణి ప్రార్థిస్తోంది మీ శిష్య కోటి.